భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తన భర్తను అక్రమంగా ఎత్తుకెళ్లారని కౌన్సిలర్ భార్య ఆందోళన చేపట్టారు. ఎన్నికల ముందు చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో చైర్మన్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసం కోరారు. అవిశ్వాస తీర్మానం సజావుగా సాగేలా ప్రతిపక్ష కౌన్సిలర్లకు పోలీసులు రక్షణ కల్పించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తన భర్తను అక్రమంగా ఎత్తుకెళ్లారని కౌన్సిలర్ భార్య ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, శంకరి, గత కొంతకాలంగా ఎంతో రాజకీయ ఉత్కంఠ రేపిన ఇల్లందు మున్సిపల్ చైర్మన్ అవిశ్వాస తీర్మాన వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కోరం అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కావాల్సిన మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ సభ్యులు లేకపోవడం వల్ల అవిశ్వాసం వీగినట్టుగా ప్రిసైడింగ్ అధికారి ఆర్డీఓ శిరీష కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. మొత్తంగా ఈ పరిణామాలను చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ చైర్మన్ గా ఉన్న దమ్మాలపాటి వెంకటేశ్వరరావు గతంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. ఇల్లందు మున్సిపాలిటీలో క్లీన్ స్వీప్ గా బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ఆ రోజు అధికార పార్టీని వీడి అప్పుడున్న ఎమ్మెల్యే హరిప్రియకు వ్యతిరేకంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, తన కాంగ్రెస్ పార్టీలో ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ కి స్పష్టమైన మ్యాజిక్ ఫిగర్ ఉండడంతో వాళ్ళు అవిశ్వాస పెడుతూ వాళ్ళు తీర్మానం చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ రోజు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మొత్తం ఇల్లందు మున్సిపాలిటీలో 24 మంది కౌన్సిలర్స్ ఉండగా అవిశ్వాస పరీక్ష నెగ్గాలి అంటే 15 మంది సభ్యుల మద్దతు ఉండాలి. ఈ రోజు కోరం లేకపోవడం వల్ల సమావేశం వాయిదా పడ్డది, వీగిపోయింది. మొత్తం మీద చైర్మన్ ని దించాలనుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. తమ క్యాంపులో ఉంచి 17 మంది కౌన్సిలర్స్ ని క్యాంపులో ఉంచిన సమావేశానికి వచ్చిన కౌన్సిలర్ ని ఎమ్మెల్యే బలవంతంగా వెళ్లారంటూ కూడా హరిప్రియ ఆందోళనకు దిగారు. మొత్తంగా చూస్తే చైర్మన్ పై పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది.